రైట్ ఇక ఏపీ ముఖ్యమంత్రిగా మరి కాసేపట్లోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. నారా లోకేష్ కూడా ఇప్పటికే ఆ కేసరిపల్లి ఐటీ పార్క్ ఏదైతే ప్రమాణ స్వీకారం చేసి సభా ప్రాంగణం ఉందో అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు నందమూరి బాలకృష్ణ కూడా చేరుకున్నారు. పూర్తిగా నందమూరి కుటుంబం కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. దాదాపు లక్షల మంది ఎప్పుడెప్పుడు ప్రమాణ స్వీకారం జరుగుతుందా, చంద్రబాబు అనే నేను, పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారా. వీరితో పాటు వారి మంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వారందరి ప్రమాణ స్వీకారం కోసం కూడా అక్కడ చేరుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో ఉద్విగ్నంగా వేచి ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ప్రస్తుతం చంద్రబాబు ఉండవల్లి నుంచి తన నివాసం నుంచి గన్నవరంకు బయలుదేరారు. అక్కడికి చేరుకుని నరేంద్ర మోదీ దేశ ప్రధాని రాబోతున్నారు స్వాగతం పలకడానికి. విజువల్స్లో చూస్తున్నాం. నారా లోకేష్కి కూడా మంత్రివర్గంలో చోటు లభించింది. ఆయన కూడా ప్రస్తుతం సభా వేదిక దగ్గరికి చేరుకున్నారు. అందరికీ అభివాదం చేస్తూ కూడా అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఇక అటు నోవాటెల్ నుంచి అమిత్ షా, జేపీ నడ్డా కూడా అటు ప్రధాని మోదీ రాక నేపథ్యంలో కూడా అటు సభాస్థలికి బయలుదేరుతున్నటువంటి నేపథ్యం. అటు చిరంజీవి కూడా, రజనీకాంత్ కూడా సభాస్థలికి బయలుదేరినట్టు తెలుస్తోంది. మనం చూసిన విజువల్స్లో నందమూరి బాలకృష్ణ కూడా సభా వేదికకి చేరుకున్నారు. రైట్ ఇక మరి కాసేపట్లోనే, ఎంతో సమయం లేదు, 11:27 చంద్రబాబు అనే నేను అంటూ కూడా ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దాదాపు ఇప్పటికే గ్యాలరీలంతా కూడా ప్రజలతో, అటు టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులతో నిండుకున్నటువంటి పరిస్థితి. ఇక చాలామంది కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా సభా ప్రాంగణానికి రావడం కోసం అక్కడికి ఎంతో ఇదిగా వెయిట్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరిగా కూడా కదులుతున్నటువంటి పరిస్థితి. ఇక అక్కడ కేవలం 2 లక్షల మందికి సంబంధించి ఏర్పాట్లు జరిగిన నేపథ్యంలో కూడా కొంతమంది ఎవరైతే బయటే ఉండిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా అక్కడ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దాదాపు ప్రత్యేక నిఘా భద్రతా వలయంలో కూడా ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతోంది.